సంజయ్ ఇంక నీలకంఠం అయితే ఎలాగో మనం ఇంట్లో నుంచి బాలుని ఉండకూడదని చెప్పి అన్నాం కదా, కానీ వాడు ఉండాలి. వాళ్ళ చెల్లెల్ని పెట్టే బాధలు మనం అడిగే ఒక్కొక్క మాట ఒడుగు కుసిచ్చి సావాలి అని చెప్పని ఇంకా నీలకంఠం వాళ్ళ చెల్లెల్ని కూడా అయితే ఈ ఫంక్షన్కి పిలుస్తారు. అత్త నువ్వు ఈ విధంగా చేయాలని చెప్పని మొత్తం ప్లాన్ చేసుకొని మరి అక్కడికి వస్తారు. వచ్చే లోపల ఈ లోపల ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు కదా, నా చెల్లెల కోసం వెళ్తున్నానని చెప్పని బాలు కార్ రెడీ చేసుకుంటూ ఉంటే ఇంక ప్రభావతి ఏంట్రా ట్రిప్ ఉందన్నావు కదా వెళ్ళొచ్చు కదా అంటే, ఇంక సంజయ్ అయితే దిగిన తర్వాత ఏంటి బావగారు నేను మీ ఇంట్లోకి ఫంక్షన్కి వస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పనంటే ఇంకా బాలుకి అయితే అసలు ఏం అర్థం కాదు. వీడేంటి నన్ను బావగారు అనడం ఏంటి, ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నాడు, అయినా మనం కూడా ఎందుకు తగ్గాలి అని చెప్పని బావగారు బాగున్నారని చెప్పని ఇంకా బాలు కూడా అయితే లేని యాక్టింగ్ అంతా చేసి ఇంకా బావగారిని ఇంట్లో తీసుకుని వెళ్ళాలి అని చెప్పని ఇంకా అన్నట్టుగా తనైతే ఇంకా ఉంటాడు. ఇంకా సంజయ్ వాళ్ళు వేసిన ప్లాన్ అయితే సగం వర్కౌట్ అవుతుంది మన అత్త వల్ల కూడా అని చెప్పని అనుకుంటే ఇంకా బాలు ఇలా రివర్స్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా వచ్చిన సుభద్ర అయితే ఏమంటే వచ్చిన కొత్త అల్లుడికి కాళ్ళు కడగరా, అందులో తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా ఉన్నాడు కదా, వాళ్ళకి సంజయ్కి తనకు పడదు కదా, ఈ అబ్బాయి చేతే కాళ్ళు కడిగిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి అనడంతో ఇంకా బాలు నా కాళ్ళు పట్టుకోవాలి అన్న సంజయ్ ప్లాన్ అయితే ఇలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనుకునేటప్పటికీ ఇంకా బాలు అయితే అయ్యో మా బావ కాళ్ళు నేను ఎందుకు కడుక్కొని ఉంటాను, నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం, అందులో మా బావ అంటే మా చెల్లెలు భర్తే కదా, ఇంకా నాకు ఇష్టం అని చెప్పని కాళ్ళు కడుగుతానని చెప్పి అంటాడు. ఇంకా బాలు అలా అనేటప్పటికీ ఇంకా సంజయ్ ఎత్తి నీలకంఠ మొహం అలాగే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏంటి నాన్న మనం అనుకునేది ఒకటైతే ఈ బాలు కూడా ఇంకోటి చేసేటట్టున్నాడు అని చెప్పని అంటూ ఉంటుంది. మీనా అయితే ఇంకా బాలు ఈ ఫంక్షన్లో ఉన్నాడని చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మౌనికకి అయితే మొత్తం విషయం తెలిసిన తర్వాత ఎక్కడ అన్నయ్యని ఇబ్బంది పెడతారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.